లారీ పాపా, మీ అమ్మ నా మాట వినట్లేదు కదా? ఉమ్? ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మ మన ఇంటికే వెళ్తుంది. కాబట్టి ఈసారి మనమే మన ఇంటికి వెళ్దాం. మీ అమ్మని కాపాడుకుందాం, సరేనా? ఎలాగైనా సరే సత్యాన్ని నేను కాపాడుతాను. పని వాళ్ళు మంచివాళ్ళు కాదు. మీ అమ్మకి ఏదన్నా ప్రమాదం జరగచ్చు. ఒకవేళ అవసరమైతే మీ అమ్మ గురించి మొత్తం చెప్పేస్తా. అక్కడ నీకు మా బామ్మ, మీ నానమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఉన్నారు. ఇక నుంచి మన ఇంట్లో హాయిగా ఉందాం, సరేనా? సత్య, నువ్వు నేను ఆపినా కూడా ఆగట్లేదు కదా. ఇప్పుడు నేను లారీ పాప అక్కడికి వచ్చేస్తున్నాం. అంతే. పాప అదా రా, వెళ్దామా? పడుకో. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి పొగ? ఏంటి పొగ? హారతి తీసుకోండి బామ్మగారు. అత్తయ్య, అత్తయ్య ఏం యాక్ట్ చేస్తుంది అత్తయ్య? పదండ్రా లోపలికి. అమ్మగారు, మొన్న ఫోటో పగిలిపోయింది, అద్దం వేయించమని ఇచ్చారు కదా. ఇదిగో అమ్మా, రెడీ అయిపోయింది. సరే, నువ్వు అలాగేనమ్మా. అమ్మా త్రిపుర, ఇలా రా అమ్మా. ఏంటి బామ్మగారు? ఇదిగో అమ్మా, ఈ ఫోటో గోడకు తగిలించి దండవే. అలాగే బామ్మగారు. బామ్మగారు, ఈ ఫోటోకి దండెందుకు వెయ్యాలి? అసలు ఎవరు ఈవిడా? మన ఇంట్లో ఎప్పుడు కనిపించలేదు. ఫనీ, ఆ రోజు హాస్పిటల్లో అందరి ఫోటోలు చూపించా, కానీ ఈ ఫోటో మిస్ చేసావా? అక్క, అమ్మ ఫోటో పట్టుకుని ఎవరిదంటావేంటి? అమ్మా,
అమ్మ ఫోటో కదా. బామ్మగారు, ఈ సాంబ్రాణి పొగ కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు మండుతున్నాయి. అందుకే ఆ ఫోటో సరిగ్గా చూడలేదు. మా అమ్మ కదా. అమ్మా, మా అమ్మ చనిపోయి ఎన్ని రోజులైందో. మా అమ్మ ఫోటోని నేను గుర్తుపట్టలేకపోయాను. బాగానే కవర్ చేసింది. మామగారు, ఇప్పుడే మా అమ్మ ఫోటోకి పూలు పెట్టి దండ వేసొస్తాను. ఏం మాట్లాడవేంటి? ఏం లేదు నానమ్మ గారు. అసలేంటి త్రిపుర ప్రవర్తన వింతగా ఉంది. మొన్నేమో రిక్షా తొక్కుకుంటూ రావడం ఏంటి? ఇప్పుడు అసలు తల్లి ఫోటోనే గుర్తుపట్టకపోవడం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు.